హాలిడే దొరికితే ఎవరైనా తీసుకోకుండా ఉంటారా? అలాంటిది హాలిడే ట్రిప్ అంటే ఎవరైనా వెళ్లకుండా ఉంటారా? ఎవ్వరూ ఉండరు. ఇక్కడ కూడా కొంతమంది చిల్డ్రన్ కామెడీగా హాలిడే ట్రిప్ కి బయలుదేరారంట. మరి ఆ ట్రిప్ లో జరిగిన కామెడీ ఏంటో తెలియాలంటే వీళ్ళని పిలవాలి. లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజుశ్రీ. ఇది ఆడే పనులు మొత్తం మర్చిపోతావు అరే మురారి, జబర్దస్త్ వచ్చావు కదా, ఎలా ఉంది? జబర్దస్త్ చేస్తున్నట్టుంది. ఇదో ప్రశ్న ఫారెన్ లో ఉండే పిల్లలకి మనకి తేడా ఏంట్రా మురారి? ఫారెన్ లో ఏమో స్కూల్ కి వెళ్ళకపోతే మంచిగా జుట్టు నవ్వుతూ ప్రేమగా స్కూల్ కి తీసుకెళ్తారు. ఇక్కడేమో జుట్టు పట్టి లాగి తీసుకొస్తారు. అప్పట్లో నాకు అప్రజిత్ అంత జుట్టు ఉండేది. ఇప్పుడు ఏమో మా అమ్మ పీకి హైపర్ ఆది అంత అయింది. ఇప్పుడు నా జుట్టు గురించి ఎందుకు లేరా? అరే రాజు, మొన్న టెస్ట్ పెట్టారు, ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు? ఒరే ఆది, నాకు 250 మార్కులు వచ్చినాయిరా. అరే షుగర్ టెస్ట్ కాదురా, ఎగ్జామ్ టెస్ట్. సర్లే కానీరా, నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు అనుకుంటున్నావు? బాది సరే, నువ్వే అవుదాం అనుకుంటున్నావు? ప్రాక్టీస్ లో ఒకటి చెప్పి స్టేజ్ మీద ఇంకోటి చేసిన భరిస్తూ మౌనంగా. ఓహో, డైరెక్టర్ అయిపోదాం అనుకుంటున్నావా? అది సర్లే కానీ నువ్వు చెప్పురా. గీత అనే అమ్మాయికి 2 అక్కలు 2 చెల్లెలు ఉన్నారు. వాళ్ళంతా కలిసి బీచ్ కి వెళ్ళారు. ఇప్పుడు బీచ్ లో మొత్తం ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? అమ్మాయిల సంగతి పక్కన పెడితే అదే బీచ్ నేను వెళ్తా. రాఘవ గారు అంత డీసెంట్ గా ఉంటారా? ఏంటి ఆయన డీసెంట్ గా ఉంటారా? మా అమ్మ పుట్టింటికి వెళ్తే తెలుస్తుంది. రెస్యూమ్ వేసుకొని బయటకు వెళ్తారు. ఈడు ముదిరిపోయాడు. మామూలుగా రాఘవ గారు ఇలా చేతులు బిసుకునేవాడు, నువ్వు ఇలాంటివన్నీ చెప్తే అవునరా, నువ్వు ఆ గంప కిందకి ఎందుకు వెళ్ళావు నిన్న? అంటే పెద్దలు అంటారు కదా, ఎదిగే కొద్ది పొదుగు ఉండాలని. పొదిగి ఉండాలి కదరా, ఒదిగి ఉండాలి. అందుకైనా అన్ని కోడి పిల్లలు బయటకు వచ్చినాయి. ఒక పక్క స్కూల్ అమ్మాయిలు వస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా, ఓకేనా? పవిత్ర, ఏంటి అది లంచ్ బాక్స్? ఇది రైస్ బాగా ఉడికింది. నువ్వు కూడా వెళ్ళావంటి కుక్కర్లోకి. మీ స్కూల్లో గంట లేదు కదా? నీకెలా తెలుసు? గంట లేదని గంటకి నిన్ను కొడుతున్నట్టున్నారు. నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు? నేను పెద్దయ్యాక మెంటల్ డాక్టర్ అయ్యి ఎర్రగడ్డలు ఎవ్వరు లేకుండా చేస్తా. ఏమంటుంది? అది ఒక్కటే ఉంటుందంట హాస్పిటల్లో. నీకు అలా అర్థమైందా? శాంతి, మన ఇద్దరం కోతుకొమ్మ చాట ఆడుకున్నాం. ఇద్దరు ఆడితేనే కోతులు కొమ్మ చాడుతున్నట్టు. కాంబినేషన్ అంటే మాది. కట్టె కాలే వరకు నిన్ను లవ్ చేస్తూనే ఉంటా. కట్టెతోనే ఉన్నావురా బాబు. అదిగో మురారి, పద మన మీద ఆడుకుందాం. అక్కడ 2 జారబండ్లు ఉన్నాయి కదా, అక్కడ ఆడుకుందాం. అక్కడ ఒకటే ఉంది కదా, ఇక్కడ ఇంకోటి ఉంది కదా. మురారి, ఎదిగిపోయారు నువ్వు బాగా. సరే, అనసూయ టీచర్ గారు వస్తున్నారు. పీటీ టీచర్. చిక్కు బం బం చెయ్యి బాగా, ఒంటికి యోగా మంచిదే. అది నాకు పేమెంట్ వద్దు, ఇచ్చాడు. నా గురించి నిజం చెప్పాలి. నువ్వు ఇప్పటికీ 16 ఏళ్ళ అమ్మాయిలాగే ఉన్నావు. థ్యాంక్ యూ. మరి నీ గురించి నిజం? ఈ దరిద్రపు అబద్ధాలు ఆడే అలవాటు పోవట్లేదు నాకు. అనసూయ, నీకు దేవుడు అనసూయ టీచర్, నీకు దేవుడు వరమిస్తే ఏం కోరుకుంటావు? నా వయసు ఇంతకన్నా ఎక్కువ పెరగకుండా ఇలాగే ఉండాలి. అది 50 ఏళ్ళ ముందు కోరుకుంటే బాగుండేది, ఇప్పుడేం ప్రయోజనం? సరే, ఇంకా మాటలు ఎక్కువైపోయి వార్మప్ చేద్దాం. రాజుట్రా, ఇప్పుడు నువ్వు వెనక నుంచి తీసి తల కంటించాలి, ముందుకాలు ముందు నుంచి తీసి మూతి కంటించాలి. అంటించిన తర్వాత ఇంకా నిప్పంటించడమే. అదర్, నువ్వేంటి మొన్న క్రికెట్ ఆడడానికి వెళ్ళి సెక్యూరిటీ గార్డ్ ని తోడు తీసుకెళ్ళావంట? అంటే క్రికెట్ ఆడేటప్పుడు గార్డు కంపల్సరీ అన్నారు, అందుకే సెక్యూరిటీ గార్డ్ పెట్టుకో. అవునా? ఇంకా నయ్యం, వాడిని పెట్టుకోలేదు. ఆడుకున్న చాలు కానీ మాకు గోధుమ రవ్వ ఉప్మా పెడుతున్నారు తినడానికి. పదండ్రా, ఉప్మా. ఇక్కడ ఎవరో 2 పిల్లలు ఆడుకుంటున్నారో వీళ్ళ మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చెయ్యాలి. బాబు, చిట్టి తండ్రి, భలేగా ఆడుకుంటున్నావురా. ఏది ఆ ఇసుకలో గుడిసి కట్టు. అబ్బా, నాకు కడితే నువ్వు దూరపడంకే.
ఇన్ని డేస్ పుస్తకాలు చదువుతున్నారు, మీకు ఎలా గుర్తుంటాయి? నాకు బ్రెయిన్ లో చిప్ ఉంటాలే అండి. నా దగ్గర కూడా ఒకప్పుడు ఉండేది. ఏం మాట్లాడుతున్నాడు రా? నువ్వు బ్రెయిన్ లో చెప్పు గురించి, వాడు జైల్లో చెప్ప గురించి మాట్లాడుతున్నా. వీడికి తగ్గయని చెప్పుకుంటాడేంటి? ఏంట్రా నువ్వు? ఏంట్రా ఇప్పుడు దాకా మర్యాదగా మాట్లాడుతుంటే వెంటనే మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చాను. గురువు గారు, అప్పుడు గోల్డ్ మ్యాన్ పట్టుకుని గోల్డ్ మ్యాన్ సాంగ్ ఇస్తారండి. ఏయ్ నేను మా డాన్. ఫోన్ అంత రెడీ, వీడు మీ డానా? డాన్ వాళ్ళ నవ్వాలుగా నువ్వెందుకు నవ్వుతున్నావు? పిల్లి 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 చూసావా? పిల్లి ఇంటికి వెళ్తే కూడా నువ్వు కూడా అదే కదా, ఇంటికి వెళ్తే నువ్వు కూడా ఇదే కదా. అమ్మ ముందర అదే కదా. నా గురించి నీకు తెలియదు రే, ప్రాణాలు తోడేస్తాను. ఎక్కడ ప్రాణాలు తోడేస్తా అంటాడు, ఇంటికి వెళ్తే పాలల్లో తోడిస్తాడు, పాలల్లో తోడిస్తాడు. పాలల్లో తోడు. సిటీలో ఉన్న రౌడీలు గూండాలు అందరూ నా దగ్గరికి వచ్చి ఏం చేస్తారో తెలుసా? తల దించుకుంటారు. ఇంచ్ అంటుంటే దించుకోకుండా ఇంకేం చేస్తారు? ఇంచంటే దించుకోకుండా. అరే నువ్వు మామూలుగా కౌంటర్ లేట్ ఎదురా, నువ్వు టీం పెట్టేయచ్చు. రాసుకో రాఘవ, మూసుకో మురారి అని. నువ్వు ఫోన్ చేసి మీ అమ్మ నాన్నలు రమ్మను, పరిగెట్టుకుంటూ రావాలి ఇక్కడికి. మా నాన్న పరిగెట్లు వెళ్ళా అండి. ఏ ఈ కాలం కూడా నేను ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోతానండి. అదే చెప్తున్నా, 9 ఏళ్ళ నుంచి చేస్తున్నావు, కొత్త వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి. నీతో నాకు అనవసరం, నువ్వు పక్కగా. బాబు చూడమ్మ, మీ నాన్నకు ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మను. మీ నాన్న పోలీస్ పోలీసా? ఎవరు ఇక్కడ చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసింది? ఇప్పుడు మీ నాన్నకు ఫోన్ చేయమంటే పోలీసులకి ఎందుకు ఫోన్ చేసావు? వీళ్ళ నాన్న ఒక పెద్ద పోలీస్ రా, బొకడా. ఏయ్! చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తారా? పదండి. రండి గురుగారు, సరదాగా వెళ్ళి వచ్చేద్దాం. అరే, సరదాగా వెళ్ళేది, నీకంటే అలవాటు, మాకు ఫస్ట్ టైం. చాలే పదండి పదండి. థ్యాంక్ యూ సార్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అరే బేసిక్ గా మన టీచర్ చందమామ 3,84,500 కిలోమీటర్ల దూరంలో ఉంటదని చెప్పింది. లేదు, 10-11 అడుగుల దూరం ఉంటుంది. అన్ని అడుగుల దూరంలో ఎక్కడ ఉందరా? అక్కడ రోజా గారు. థ్యాంక్ యూ రా బంగారం. జాబ్ చేశానేమో అనుకోకండి. నేను జోక్గా తీసుకోను. అమ్మాయి ముద్దు పెడితే తుడుచుకోకూడదు. ఆ, ఇట్లాగే తుడుచుకోకరా, ఇంటికి వెళ్ళి స్నానం కూడా చేయొద్దు 10 రోజులు, తెలుసా? దీనికన్నా మా అమ్మ నన్ను బదులు కొడితేనే బెటర్ కదా. జాగ్రత్త మీకు. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా అనసూయ గారికి? తగ్గేదిలే. ఐఎమ్ షాక్, స్పెల్ బౌండ్ ఉన్నా నేను. అసలు టపా గుర్తు పెట్టుకుని ఎలా వేస్తున్నాడంటే అసలు ఆ బాబోయ్. అందుకే చెప్పాను తగ్గేదేలే. రోజా గారు మామూలుగా ఆది స్కిట్ లో ఎవరికి ఛాన్స్ ఇవ్వడు, కానీ ఈ రోజు వీడే హీరో. మురారి థ్యాంక్స్ మ్యామ్. భలే ఉంటుంది వీడి టైమింగ్ కానీ వీడు ఇన్నోసెంట్ ఫేస్. అసలు మీరు పిల్లలు అంటేనే కొంచెం బాధాకరంగా ఉంది నాకు. ఆది అజర్ వీళ్ళ పిల్లలేంటి. అండ్ మీ పంచెస్ అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి. అందరూ ఎవరికి వాళ్ళు తగ్గల, సూపర్ గా చేస్తారు. Thank you. వెరీ నైస్. మను గారు, రాఘు గారు, ఈ వేదిక మీద మీ అబ్బాయితో మీరు చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. వాడి టైమింగ్ మామూలుగా ఉండదు సార్, మామూలుగా చాలా మంది కంటే బెటర్ గా ఉంటది వాడి టైమింగ్. ఎక్స్ట్రాడనరీ, సూపర్ సూపర్ సూపర్, అందరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ ఆది గారు.